హాయ్ ఫ్రెండ్స్, ఓటింగ్ అయితే ఈరోజు లాస్ట్ డే. మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరున్నారో చూసుకొని ఓటేసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఎవరు వెళ్తారో ఎవరు ఉంటారో కూడా తెలియదు. చివరి భరణి గారిని కూడా పంపిస్తారేమోనని పెద్ద డౌట్ ఉంది. ఎందుకంటే నిన్న లైవ్లో చాలాసేపు సాగింది అది. నిన్న ఎపిసోడ్లో కూడా చూశారు కదా. మరి భరణి గారు ఆట పాడవుతుందా దివ్యగుండా అనేది అర్థం కాని క్వశ్చన్. మీకు ఏమైనా అర్థం చిన్న కామెంట్ చేయండి. భరణి గారిని కూడా పంపించవచ్చు ఫ్యామిలీలో. వాళ్ళ ఫ్యామిలీ ఉంది కదా, కూతురు కొడుకు చెల్లెలు వీళ్ళందరూ. ఇంకా ఆయన మారటం లేదు. మారతారనే ఆశ కూడా వాళ్ళకి లేదేమో. నాకు సార్ చెప్పారు వింటలేదు, ఎవరు చెప్పారు వింటలేదు. కాబట్టి ఎందుకు వచ్చిన తలనొప్పి ఇదంతా అని భరణి గారిని కూడా పంపించవచ్చు. లేదంటే దివ్య నేను వెళ్తే నువ్వేమైపోతా ఉంటుంది కదా, దివ్యానన్నా పంపించవచ్చు. ఎందుకంటే ఎమోషనల్ టచ్ ఇవ్వడానికి కూడా ఏదైనా చేయొచ్చు. వాళ్ళిద్దరు ఎవరైనా పంపొచ్చు. మీరేమనుకున్నారు చిన్న కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే ఓటింగ్ అయితే ఎప్పట్లాగే తనుజ నన్ను ఎవ్వరు అందుకోలేరు అన్నట్టు రన్నింగ్లో ఫస్ట్లోనే ఉంది. ఓటింగ్లో చాలా బాగా ఓటింగ్ పడుతుంది. ఓటింగ్ బట్టి నేను అక్కడ మాట్లాడే విధానం కానీ ఆల్రెడీ వాళ్ళ ఫ్యాన్స్ ఏమన్నా పెట్టుకున్న వాళ్ళు ఓటింగ్ పక్కన పెడితే నిన్న హౌస్లో ఆ కళ్యాణ్కి చెప్తుంది కూర్చొని. ఆ కళ్యాణ్ వచ్చి ఏమంటాడు, నన్ను ఏమన్నా అంటే నీ కోపం కదా, ఆ గొడవ అడగాలి కదా అంటున్నాడు. దానికి తనుజ ఏమంటుందంటే కొన్ని విషయాలు పెద్దగా అరిసి సాల్వ్ చేసుకోవాలి, కొన్ని విషయాలు కూర్చొని సాల్వ్ చేసుకునే ఉంటాయి. నువ్వెందుకు సైలెంట్గా ఉంటావు, అట్లా ఉండొద్దు, అందరితో కలిసి తిరుగుని వచ్చిన దగ్గర నుంచి చెప్తూనే ఉంది. ఆ కళ్యాణ్ ఒక మూలన కూర్చుంటాడు, లేదంటే తనుజని చూస్తా కూర్చుంటాడు. తనుజ చెప్తున్నా కూడా వినిపించుకోవట్లేదు ఆయన. మరి ఇప్పుడు ఎక్కడన్నా కెప్టెన్సీ పోయింది కాబట్టి ఎక్కడన్నా మారుతాడు, లేదో కెప్టెన్సీ ఉంటేనే నలుగురితో మాట్లాడుతుంటాడు. కెప్టెన్సీ పోయింది కాబట్టి ఇంకెట్లుంటారో చూడాలి. తనుజ అయితే ఓటింగ్ బాగా పడుతుంది, బీభత్సంగా పడుతుంది. సెకండ్ పొజిషన్లో సుమన్ గారు ఉన్నారు. సుమన్ గారు నిజంగానే ఏదో పాట చెప్పినట్టు మౌనంగానే ఎదగమనే చెట్టు నాకు చెప్తుంది అన్నట్టు నిజంగా మౌనంగా ఉండి కెప్టెన్ అయిపోయాడు. లాస్ట్కి సుమన్ గారు గౌరవ్ ఉంటే నిఖిల్ని నువ్వు డైరెక్ట్ కంటెంటర్ కదా, ఎవరితో పోటీ పడతావంటే సుమన్తో పోటీ పడితే మజా ఏముంది, గౌరవ్తో పోటీ పడతా అన్నాడు. అంటే సుమన్ డైరెక్ట్ కెప్టెన్ అయిపోయాడు, ఇక పోటీ లేదు. ఇక వీళ్ళిద్దరిలో ఎవరు గెలిస్తే వాళ్ళు కెప్టెన్ అవుతారు, సెకండ్ కెప్టెన్. చూడండి, అంటే ఇలా కూడా హౌస్లో ఇన్ని వారాలు కొనసాగొచ్చా అనేది ఆశ్చర్యకరం. ఎందుకంటే కొట్లాడితేనో ఆటలాడితేనో లేదా ఏదైనా కంటెంట్ ఇస్తేనో హౌస్లో ఉంటారు అనేది ఆడియన్స్ కానీ అక్కడ బిగ్ బాస్ హౌస్ కానీ అంటారు. మరి సైలెంట్గా ఉండి కెప్టెన్ అయిపోయాడు. కెప్టెన్ అయిపోయాడంటే నెక్స్ట్ వారం నామినేషన్ ఉండడు. ఆ పై వారం దగ్గర 7-8 వారాలు గడిచిపోయింది. 10 వారాలు నో డౌట్ ఖచ్చితంగా సుమన్ శెట్టి గారు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పొటెన్షియల్ ఉంది అంటున్నారు, బాగా ఆడుతున్నాడు, సైలెంట్గా ఆడేస్తున్నాడు. కాబట్టి సుమన్ గారికి అయితే బేపచ్చగా పోటీ పడుతుంది, సెకండ్ పొజిషన్లో ఉన్నాడు, కెప్టెన్ కూడా అయ్యాడు. నెక్స్ట్ డెమాన్ ఇప్పుడైతే థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. కామన్ మ్యాన్ కేటగిరీలో ఓట్లు పడుతున్నాయి, అది వేరే విషయం. అయితే నిన్న లైవ్లో ఏం జరుగుతుంది, బయట కూడా ఎపిసోడ్లో కూడా ఏం జరుగుతుంది. ఇప్పుడు ఆయిషా వచ్చి డెమాన్తో డ్యాన్స్ చేయడం అంతా రీతుకి నచ్చకపోతే అడిగింది. సరే నేనేం అనలేదు రా పోరా అంటే, అది నువ్వు వేరుగా తీసుకోవద్దు అని అంటే, ఇప్పుడు అంతకుముందు తనుజ వచ్చి డెమాన్ మీద చేస్తే ఏమన్నాడు తెలుసా, రీతు చూస్తే ఊరుకోదు అని ఈ డెమానే అన్నాడు. మరి అట్లాడప్పుడు ఎవరో పిల్ల వచ్చి డెమాన్ మీద చేస్తే రీతు ఊరుకుంటుందా? ఊరుకోదు కదా. దానికి ఏమంటున్నాడు, నేను ఆయిషాని పిలిచి ఇదిగో నేను ఆయిషా చెప్పేసాను రీతు, నువ్వు రీతు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే, రీతు ఎందుకు మాట్లాడింది, నువ్వు కదా డ్యాన్స్ వేసింది, నువ్వు చెప్పుకోవాలి కదా ఆయిషాకి. రీతు ఏమంటుంది, అది మామూలుగా ఏదో కంటెంట్ ట్రాక్ చేయాలి కానీ అందరూ అట్లా అంటారు, నాకు నచ్చలేదు అది అంటే. టీజ్ చేస్తున్నాను, టీజ్ వేరు ఇలా అంటాం వేరు, అందరూ అదే మాట అంటున్నారు, అది పోగొట్టుకునేదట అలా అంటాం నాకు ఇష్టం లేదని రీతు అంటుంది. ఆయిషాని పిలిచి, ఆయిషా మా ఇద్దరి మధ్య ఏమి లేదు, మేము ఊరికే కంటెంట్ కోసం చేస్తున్నాం, బయటికి వెళ్తే ఊరికి ఆడలేను, నాకు నేనే ఆమె నా కోసం ఎవరు లేరు, నేను ఊరి కోసం లేను, నేనే ఊరి సొంతం కాదు, నాకు ఎవరు సొంతం కాదు అన్నట్టు ఆయిషా చెప్తున్నాడు. ఆయిషా చెప్పేది ఏందో రీతుతో చెప్పొచ్చు కదా, నేను ఎవరు సొంతం కాదు, నాకు ఎవరు సొంతం కాదని రీతుతో చెప్పొచ్చు కదా. ఆయిషా చెప్తున్నాడు. చెప్పి నేను ఆయిషా చెప్పాను, నువ్వు కూడా చెప్పాడు. ఆయిషా నువ్వు వెళ్ళి మాట్లాడి రీతుతో అంటే నాకేం పని, ఎందుకు మాట్లాడదని ఆయిషా అంటుంది. ఏందో ట్రయాంగిల్ అయిపోయింది. ఇప్పుడు ఆయిషా వచ్చి వీళ్ళిద్దరిని ఎడగొట్టాలని చూస్తే ఇంకా డెమాన్ ఇద్దరి మధ్య ఇరుక్కున్నాడు. ఇప్పుడు ఆయిషా రీతు మధ్యలో అయినా ఓటింగ్ పడుతుంది. థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. కామన్ మ్యాన్ కేటగిరీలో బెపచ్చ పోటీ పడుతుంది. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లో భరణి గారు ఉన్నారు. భరణి గారు నిన్న లైవ్లో ఈ రీతుతో మాట్లాడిందంట. ఎవరు, వాళ్ళ చెల్లి అయిన దివ్య. రీతుతో ఎందుకు మాట్లాడావు, రీతు నన్ను నామినేట్ చేసింది,
తర్వాత నేను కెప్టెన్స్ దాంట్లో నిలబడితే నన్ను తీసేసింది, నాకు ఓటు వేయలేదు. అలాంటప్పుడు రీతుతో నువ్వు ఎందుకు మాట్లాడతావంటే ఇవన్నీ నాకు ఎందుకు చెప్పలేదని చెల్లి అంటుంది. మరి నువ్వు అట్లా మాట్లాడొద్దు, నువ్వు అంత బాండింగ్ ఎట్లా ఏర్పడింది నీకు, అంత డీప్కి వెళ్ళి మాట్లాడుతున్నావు రీతుతోటని భరణి గారు అంటారు. దివ్య ఏమో ఇవన్నీ నాకు తెలియదు కాబట్టి నేను మాట్లాడేది బాండింగ్ ఏముంది, అందరితో మాట్లాడినట్టే మాట్లాడానంటే అందరితో వేరు, అందరిలో రీతు కూడా ఉంది కదా అంటున్నాడు భరణి గారు. అంటే రీతుతో మాట్లాడొద్దు అని వాళ్ళ చెల్లికి చెప్తున్నాడు, దివ్య చెప్తున్నాడు. మరి తనుజాత ఎందుకు చెప్పలేదు రీతుతో మాట్లాడొద్దని? వాళ్ళిద్దరు ఫ్రెండ్గా ఉంటున్నారు కదా, మరి ఎందుకు చెప్పలా? ఏం మరి భరణి గారి మనసులో ఏముందో తెలియదు. దానికి ఏమో ఏడుస్తూ నా వాళ్ళు అనుకున్న వాళ్ళు నేనేదో మామూలుగా మాట్లాడాను, దాన్ని తప్పు అయితే నేనేం చేయను, నా వాళ్ళు అనుకున్నావు నన్ను అంటే నాకు చాలా బాధ వేసిందని ఏడుస్తుంది. ఆయన అడంగా ఈయన ఏడుస్తున్నాడు. ఈయన అడంగా కింద కూర్చొని ఏడవద్దని కన్నీళ్ళు తుడుస్తా ఈ అన్నజేడు సెంటిమెంట్స్ వాళ్ళకపోయారు బాబా. లైవ్లో చాలాసేపు జరిగింది, కానీ అది కరెక్ట్ కాదు. నువ్వు వాళ్ళతో ఎందుకు మాట్లాడతావు, వీళ్ళతో మాట్లాడతా అని భరణి గారు దివ్యాన్ని కండిషన్ లాగా ఆర్డర్లాగా పాస్ చేయడం కరెక్ట్ కాదు. అది అవసరం అందరూ ఇష్టం, ఎవరు వాళ్ళతో ఇష్టం వాళ్ళతో మాట్లాడుకుంటాడు. నువ్వు మాట్లాడుతుంటే నీ హక్కు ఎక్కడిది? వాళ్ళ చెల్లి కాబట్టి చెప్పుకుంటున్నాడేమో. మరి ఆడైతే నాకు తెలిసి అసలు భరణి గారిని పంపించేసిన బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే భరణి గారు పక్కెళ్ళి మారదామన్నా కానీ దివ్య మారనిట్లేదు. నువ్వు నా ముఖం చూడట్లేదు, నా దగ్గర రావట్లేదు, నాతో మాట్లాడట్లేదు, టార్చర్ పెడుతుంది భరణి గారిని. కాబట్టి దివ్యానని పంపించండి, లేదంటే భరణి గారిని పంపించండి, అసలు సమస్య ఉండదు. మామూలుగా కాదబ్బా టార్చరు భరణి గారిని. అయినా కానీ 4th ప్లేస్లో ఉన్నాడు, కానీ ఈ రేంజ్లో భరణి గారు కోటింగ్ అంటే నిజంగా ఆశ్చర్యమే. మరి భరణి గారి కంటే తక్కువ ఫాలోయింగ్ ఉన్నవాళ్ళు అంత 1st, 2nd, 3rd పొజిషన్లో ఉన్నారు. నెక్స్ట్ 5th పొజిషన్లో దివ్య ఉంది. దివ్య రాముకి పెద్ద ఓటింగ్ తేడా ఏమి, భరణి గారికి దివ్యకి రాముకి పెద్ద ఓటింగ్లో తేడా ఏమి లేదు. రాము చాలా విధంగా మామూలు మాస్క్ అంతా పోయింది, రియల్ మనిషి వచ్చేసాడు బయటికి. దాన్ని నిమ్మానిలు కూడా మాట్లాడుతున్నాడు. రాము చాలా తెలివైనడు, మనం ఏదో పిచ్చోడు అనుకున్నాం కానీ చాలా తెలివైనడు. ఏమైనా మాట్లాడుకుంటే ఎక్కడ తిరుగుతాడు. అదేనంటే ఏం లేదు, నేను ఊరు ఆడుకోవడానికి వచ్చాను అంటున్నాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళాము ఆయుషకు అన్ని విషయాలు చెప్తాడు, గౌరవకు అన్ని విషయాలు చెప్తాడు. అంటే వీళ్ళని వదిలేశాడు. ఆయుష, గౌరవ్ వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు, వాళ్ళు ఏదో నామినేట్ చేసి ఇబ్బంది పడకుండా ఉంటానికి. చాలా తెలివైనడు రాము. ఇప్పుడు బయటపడుతుంది అంతా కూడా. కాబట్టి ఇక్కడ వీళ్ళ ముగ్గురికి పెద్ద తేడా ఏం లేదు. కాబట్టి వీళ్ళ ముగ్గురు ఎవరైనా వెళ్ళొచ్చు, భరణి గారు, దివ్య, రాము. ఆ అబ్బాయి అయితే మాత్రం భరణి గారు రామునే వెళ్ళిపోతారు, ఖచ్చితంగా పెద్ద వికెట్ వెళ్ళిపోతుంది. అదే అమ్మాయి అయితే దివ్య కన్ఫామ్ వెళ్ళిపోతుంది. మీరేమనుకుంటున్నారు? ఎవరు వెళ్తే బాగుంటుంది, ఎవరుంటే బాగుంటుంది, మీ ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు ఓటేసుకోండి. లాస్ట్ ఈరోజే మరి ఓటేసుకొని కాపాడుకోండి, తర్వాత వెళ్ళిన తర్వాత బాధపడద్దు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరికి ఓటేస్తున్నారో, మీ ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.